హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి 2025 డిఎస్సిలో ఎస్ఏ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్స్ అనేవి ఒకసారి చూడబోతున్నాం. ఇవి సైకాలజీ బిట్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎస్ఏకి అయినా ఎస్జిటికి అయినా సేమ్ సిలబస్సే ఉంటుంది కాబట్టి ఇవి మనకి ఎస్జిటి పరంగా కూడా ఇంపార్టెంటే. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లోని ఉప పరీక్షలు ఏమిటి అంటే ఇందులో అమూర్త వివేచనం అనేది ఉంటుంది. అలాగే సాంఘిక ప్రజ్ఞ అనేది ఉండదు. ప్రాదేశిక సంబంధాలు ఉంటాయి. యాంత్రిక వివేచనం కూడా ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్స్. పాక్షిక దృష్టి లోపం గల పిల్లలకు ఈ రంగు బల్లలు లేదా బోర్డులు అనేవి ఉపయుక్తంగా ఉంటాయి. ఏవి అంటే బూడిద రంగు లేదా ఆకుపచ్చ రంగు బోర్డులు. ఎవరి నిష్పాదన అత్యంత విలువైన మానవ చర్యలో చాలా వరకు చెప్పుకోదగినదిగా ఉంటుందో అతడు ప్రతిభావంతుడైన శిశువు అని నిర్వచించిన వారు ఎవరు? విట్టి అనే శాస్త్రవేత్త. క్రింది వాటిని జతపరిచి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ స్పియర్మ్యాన్ ద్వికారక సిద్ధాంతం. మరి పావ్లో వచ్చేసరికి బహుకారక సిద్ధాంతం. మరి థర్స్టన్ వచ్చేసి సామూహిక కారక సిద్ధాంతం. అలాగే బినే మరియు టెర్మన్ వీళ్ళందరూ కూడా మరి ఏకకారక సిద్ధాంతం. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతర్దృష్టి అభ్యసనం ఇక్కడ మనకు చూస్తే చూడండి, మనకి పావ్లావ్ అని ఇచ్చారు కదా ఆప్షన్స్లో. మనకి ఇది మ్యాక్సిమం యాడ్ స్కోర్ అయ్యి ఉండొచ్చేమో. థార్నడైక్ కదా, పావ్లావ్ అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ అది యాడ్ స్కోర్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికాని జతలు ఏమిటి అని అడిగారు. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే బీసీ అనేటటువంటివి ఇక్కడ మనకి సరికావు. ఇక్కడ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఎస్ టైప్ థియరీ అంటారు. సో ఇక్కడ మనకి సరిగా లేదు. యత్నదోష అభ్యసనం అనేది నిగూఢ అభ్యసనం అన్నారు. ఇది కూడా సరికాదు. అంతర్దృష్టి అభ్యసనం దృష్టి అవబోధము. అనుకరణ ద్వారా అభ్యసనం పరిశీలన అభ్యసనం. సో ఇక్కడ ఏడి అనేవి సరి అయినవి. అభ్యసనాన్ని నిర్ణయించేటటువంటి కారకాలు ఏమిటి? అభ్యసనాన్ని నిర్ణయించే కారకాలు సంసిద్ధత, పరిపక్వత మరియు ప్రేరణ. ఇవే అభ్యసనను నిర్ణయిస్తాయి. కారు నడపడంలో ఇచ్చినటువంటి శిక్షణ ట్రాక్టర్ నడపడంలో ఉపయోగపడితే జరిగిన అభ్యసన బదలాయింపుని ఎలా పిలుస్తారు? ఉపయోగపడిందనుకోండి, అనుకూల బదలాయింపుగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ రెండూ కూడా సరైనవేనండి. బాహుళకం బీజీయ ప్రస్తావనకు అనువైనది కాదు. ప్రామాణిక విచలనం అత్యంత విశ్వసనీయమైన చరశీలత మానం. సో రెండూ కూడా సరైనవే. మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో ప్రక్షేప పద్ధతులకు చందని పరీక్షను గుర్తించండి. చందనది అన్నారు. సో ఇవన్నీ కూడా మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో ప్రక్షేపణ పద్ధతులకు చెందుతాయి. ఇతివృత్త గ్రాహిక పరీక్ష, పిల్లల గ్రాహిక పరీక్ష, రోషక్ శిరామర్కుల పరీక్ష. ఈ నిర్ధారణ మాపనలు అనేది కాదు. నెక్స్ట్ వన్, అభ్యసనలో వైయక్తిక భేదాలను ప్రభావితం చేయని కారకాలు ఏమిటి? ప్రభావితం చేయని కారకాలు వచ్చేసరికి ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయండి. స్మృతి, ఉద్వేగాలు, సృజనాత్మకత ఇవన్నీ కూడా అభ్యసనంలో వైయక్తిక భేదాలని ప్రభావితం చేస్తాయి. మరి విషయ సమాచారము, అందము, జాతి అనేది కాదు. ప్రయోగాత్మక మనస్తత్వ పితామహుడు ఎవరు? విల్హెల్మ్ వూంట్. పెరుగుదల, వికాసం, నియమాలకు సంబంధించని అంశాన్ని గుర్తించండి. పెరుగుదల, వికాసం, నియమాలకి సంబంధించని అంశంకి వచ్చేసరికి వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉంటుంది అన్నారు. ఒకే విధంగా ఉండదు కదా. సో ఇది సరికాదు. మిగతావన్నీ కూడా సరి అయినవే. కౌమార దశ యొక్క ముఖ్య లక్షణాలలో ఇది ఒకటి. ఏది అంటే సందిగ్ధ వయస్సు అనేది కౌమార దశకు చెందుతుంది. పియాజే ప్రకారం మూర్త ప్రచాలక దశ వయస్సు ఏంటి?
పియాజే ప్రకారం మూర్త ప్రచాలక దశ వయస్సు 7 నుండి 11 సంవత్సరాలండి. 7 నుండి 11 సంవత్సరాలు. కౌన్సిలింగ్కు ఉపయోగించేటటువంటి సాధనాలు ఏమిటి? కౌన్సిలింగ్కు ఉపయోగించే సాధనాలు మనోవైజ్ఞానిక పరీక్షలు మరియు పరిపృచ్ఛలు. మనోవైజ్ఞానిక పరీక్షలు మరియు పరిపృచ్ఛలు. బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ ఉపయోగించి మాపనం చేసేది ఏమిటి? దేన్ని మాపనం చేయవచ్చు అంటే మూర్తిమత్వాన్ని మాపనం చేయవచ్చండి. మూర్తిమత్వం. అర్ధరహిత ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు ఏమిటి? ప్రక్షేపణ పరీక్షలు. అర్ధరహితమైన ఉద్దీపనలను ప్రక్షేపణ పరీక్షలు. ఎరిక్సన్ ప్రకారం శిశువు ఎదుర్కొనే మొదటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? మొట్టమొదటిది నమ్మకం, అపనమ్మకం. స్మృతి ప్రక్రియకు సంబంధించి సరి అయిన క్రమం ఏమిటి? సరి అయిన క్రమం ఫస్ట్ ఎన్కోడింగ్ వస్తుందండి. ధారణ జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఎన్కోడింగు, ధారణ జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఒక పిల్లవాడు పిల్లితో ఆడుకోవాలనుకుంటున్నాడు కానీ పిల్లి కరుస్తుందేమోనని భయపడుతున్నాడు. ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. సో ఉపగమ పరిహార ఇస్ ద రైట్ ఆన్సర్. ఉపగమ పరిహార ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక బాలునికి డాక్టర్ ఇంజెక్షన్ చేయడం వలన డాక్టర్ అంటే భయం ఏర్పడింది. అతను అప్పటి నుంచి కూడా ఆ డాక్టరే కాకుండా ఏ డాక్టర్ వచ్చినా సరే భయపడుతున్నాడు. అంటే డాక్టర్కి భయపడేవాడు మిగతా వాళ్ళందరికీ కూడా, ఒక్క డాక్టర్కే భయపడేవాడు మిగతా ఏ డాక్టర్కైనా భయపడుతున్నాడు. అక్కడ ఏం జరిగింది అంటే ఉద్దీపన సామాన్యీకరణ జరిగింది. పోలిన వాళ్ళందరినీ భయపడడం అనేది ఉంటుందన్నమాట. స్పియర్మ్యాన్ ప్రకారం వ్యక్తి చేసే అన్ని ప్రజ్ఞాపరమైనటువంటి కృత్యాలలో ఉండే కారకం ఏమిటి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సామాన్య కారకం. ఎందుకంటే స్పియర్మ్యాన్ ప్రకారం 2 కారకాలు ఉంటాయండి. సామాన్య కారకం, ప్రత్యేక కారకం. మరి అన్ని ప్రజ్ఞాపర కృత్యాల్లో కూడా సామాన్య కారకం పనిచేస్తుంది అంటారు. అనుకరణ అభ్యసనంలో సోపానాల యొక్క వరుస క్రమం గుర్తించండి. అనుకరణ అభ్యసనంలో సోపానాల వరుస క్రమం ఇక్కడ చూస్తే అవధానం ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ ధారణ, అవధానం, ధారణ, నెక్స్ట్ నిష్పాదన, నెక్స్ట్ పునర్బర్ణం. నిష్పాదన, పునర్బర్ణం. అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బర్ణం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక అబ్బాయి గణితం బాగా చేస్తాడు. ఇప్పుడు అతడు ఎకనామిక్స్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏంటి? గణితానికి ఎకనామిక్స్కి ఎటువంటి సంబంధం ఉంటుంది? అక్కడ గణితము ఎకనామిక్స్కి వచ్చేసరికి ధనాత్మకమైనటువంటి సంబంధమే ఉంటుంది. ఎకనామిక్స్లో మనకి ఎక్కువగా మరి సమస్య ఉంటాయి కాబట్టి ధనాత్మకమైన సంబంధం. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి సరైన సమాధానంకి వచ్చేసరికి ఇక్కడ బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. ఇప్పుడు చూడండి, వ్యక్తిగత శక్తి శాబ్దిక రైట్ ఆన్సర్. మరి ఆర్మీ ఆల్ఫాకి వచ్చేసరికి సామూహిక శాబ్దిక వేగ రైట్. ఆర్మీ బేటా సామూహిక వేగ శాబ్దిక రైట్. ఇక్కడ చూస్తే ఇది రాంగ్ ఆన్సర్ అండి. డ్రై ఎపర్సెప్షన్ టెస్ట్ అనేది రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏబిసి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో థార్నడైక్ ప్రతిపాదించినటువంటి అభ్యసన నియమం కానిది ఏమిటి? ఫలిత నియమం, సంసిద్ధత నియమం, అభ్యాస నియమం. ఈ 3 కూడా ఆయన ప్రతిపాదించారు. 3 నియమాలు అభ్యాస నియమాలకి. మరి పూరణ నియమం అనేది కాదు. కార్యసాధక నిబంధనలో ప్రతిస్పందనలు ఏమిటి? కార్యసాధక నిబంధనలో ప్రతిస్పందనలు సహజంగా వెలువడతాయి. మరి ఇక్కడ అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో ఈ క్రింది సూత్రం శృతి ప్రక్రియలో ఈ సోపానాన్ని లెక్కించవచ్చు. ఏదంటే 5వ సోపానాన్ని లెక్కించవచ్చు. అంటే ఇది దేనికి సంబంధించింది? పొదుపు గణన కదా. పొదుపు గణన అంటే పొదుపు గణనకి సంబంధించింది. నెక్స్ట్ వన్ పునరభ్యసనానికి సంబంధించింది అని అర్థం. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థి యొక్క శారీరక వయస్సు 12 సంవత్సరాలు, మానసిక వయస్సు 15 సంవత్సరాలు. అయితే ప్రజ్ఞాలబ్ధి మనకి ఎంత వస్తుంది? 15/12 × 100. 15/12 × 100. 3 4s are 3 5s are. నెక్స్ట్ 4 1s are 425s. అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 125 అనేది ప్రజ్ఞాలబ్ధి వచ్చింది. సో 125 ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారు 125 ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారు దేనికి సంబంధిస్తారు? వీళ్ళు అత్యధిక ప్రజ్ఞావంతులకి సంబంధించిన వారు. అత్యధిక ప్రజ్ఞావంతులు. నెక్స్ట్ వన్,
స్వీయ నేర్పరులు ఈ రకమైనటువంటి ప్రజ్ఞను కలిగి ఉంటారు. స్వీయ నేర్పరులు దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞను కలిగి ఉంటారు. అభ్యాసకులు ఎంత ప్రయత్నించినా అభ్యసన వేగం తాత్కాలికంగా ఆగిపోయేనట్లు కనిపించే దశ ఏది? ఆగిపోయినట్లు కనిపిస్తుందండి అది. ఏది అంటే ఎక్కడ జరుగుతుంది అది అంటే మనకి పీఠభూమి దశలో అభ్యసన ఆగిపోయిందేమో అనిపిస్తుంది అన్నమాట. ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఒక బాలునికి భగవంతుని మీద నమ్మకం, అతని దృష్టిలో తప్పు చేసిన వారిని భగవంతుడు ఎప్పటికీ క్షమించాడు. కావున అతడు ఎప్పుడూ ఏ విధమైన తప్పు చేయలేదు. చూడండి, ఇందులో ఇమిడి ఉన్నటువంటి ప్రేరణ ఏమిటి? ఇందులో ఇమిడి ఉన్నటువంటి ప్రేరణ అంతర్గత ప్రేరణ. అభ్యసన స్థితిని మొత్తంగా అవగాహన చేసుకోవడం అనేది ఈ అభ్యసనలో జరుగుతుంది. స్థితిని మొత్తం అవగాహన చేసుకోవడం అనేది అంతరదృష్టి అభ్యసనంలో జరుగుతుందండి. మొత్తము అంటేనే అంతరదృష్టి. ఒక విద్యార్థి ఎన్సీసీ పరీక్షలలో ఫెయిల్ అయ్యాడు, కానీ తాను ఐఏఎస్కు ఎంపిక అయినట్లు, జిల్లా కలెక్టర్ అయినట్టు కలలు కన్నాడు. పగటి కలలు కనడం స్వైరకల్పనకి చెందుతుంది. పగటి కలలు కనడం స్వైరకల్పన. నెక్స్ట్ మన మానసిక అనారోగ్య చిహ్నం ఏంటి? మానసిక అనారోగ్య చిహ్నం తన సొంత ఊహా ప్రపంచంలో విహరిస్తూ పగటి కలలు కనడం అనేది మానసిక అనారోగ్యానికి చిహ్నం. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో నెక్స్ట్ వన్ ఒక మూర్తిమత్వాన్ని వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఈ పద్ధతులు ఉపయోగపడవు. ఏది ఉపయోగపడదు అంటే ఇక్కడ మిన్నెసోటా గుమస్తాగిరి సహజ సామర్థ్య పరీక్ష అనేది మూర్తిమత్వానికి ఉపయోగపడదు. మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ కూడా ఉపయోగపడదు. ఈ రెండు కూడా మూర్తిమత్వానికి ఉపయోగపడవు. సో బిడి అనేవి ఉపయోగపడవు. ఈ పద్ధతిని పొదుపు పద్ధతి అంటారు. పునరభ్యసన పద్ధతినే పొదుపు పద్ధతి అంటారు. నెక్స్ట్ వన్ ఉపగమ పరిహారం. చూడండి, ఇక్కడ మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఒకసారి చూసుకున్నట్లయితే 1 అనేది ఇక్కడ మనకు ఆన్సరు. ఉపగమ పరిహారం అంటే స్నేహపూర్వక సహోద్యోగులు, ఆధిపత్యం చూపే టీం లీడరు. ఇక్కడ మనకి ఉపగమ పరిహారం అంటే రెండూ ఇష్టం ఉండకూడదు. దూర ప్రాంతానికి బదిలీ లేదా రాజీనామా. అలాగే ఉపగమ పరిహార అనేది రెండూ ఇష్టమైనవి అట్లా రావాలి. రెండూ ఇష్టం లేదా రెండూ ఇష్టం లేదు. 2 ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి రావడం ఎట్లాంటిది. ఉపగమకు వచ్చేసరికి మనకి అది ఉపగమ వస్తుంది కదా. ఇక్కడ మనకి ఒక మంచి ఉద్యోగం కానీ ఎక్కువ పని, ఇంటికి దూరంగా ఇది మనకి ఉపగమ వస్తుంది. అంటే ఒకటి ఉపగమ ఒకటి పరిహారం, రెండు మిక్స్ అయి ఉంటుంది అనమాట ఒకే దాంట్లో. మనకి ఇక్కడ ఇలా వస్తుంది. నెక్స్ట్ క్రింది వాటిలో సరి అయిన జతను గుర్తించండి. ఇక్కడ మనకి మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బిడి అనేటటువంటివి మాత్రమే ఇక్కడ సరిగా ఉన్నాయి. అచిత్తు ఆనంద సూత్రం, రక్షణ తంత్రం ఆహాన్ని పరిరక్షిస్తుంది. ఈ రెండు మాత్రమే ఇక్కడ సరిగా ఉన్నాయి. నెక్స్ట్ మనకు అవర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం యొక్క సూత్రం ఏంటి? అవర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతానికి సూత్రం n+1/2. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన జవాబుని జతని గుర్తించండి అన్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ప్రజ్ఞ ద ప్రింటర్ కన్నింగ్హామ్ ప్రైమరీ టెస్ట్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ సహజ సామర్థ్యం క్రాఫోర్డ్ స్మాల్ పార్ట్స్ డెకెస్టరిటీ పరీక్ష. ఈ రెండు కూడా మనకి రైట్ ఆన్సర్ అనమాట. ఏసీ ఇస్ ద రైట్ ఆన్సర్స్. విషమయోజనానికి కారణమయ్యేటటువంటి వ్యక్తిగత కారకం ఏమిటి? విషమయోజనానికి కారణమయ్యేటటువంటి వ్యక్తిగత కారకంకి వచ్చేసరికి మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. శరీర ఆకృతి వ్యక్తిగతమైనది అవన్నీ, అదొకటే. నెక్స్ట్ క్రింది వానిలో ఉద్వేగాలలోని సున్నితత్వాన్ని గ్రహించే సామర్థ్యం ఏంటి? ఉద్వేగాలలోని సున్నితత్వాన్ని గ్రహించే సామర్థ్యం ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం. నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ, సంవేదన చాలక దశ, ఇవన్నీ ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. పూర్వ ప్రచాలక దశ స్వీయ కేంద్రీకృతం ఎక్కువగా ఉంటుంది. మరి సంవేదన చాలక దశకు వచ్చేసరికి అహం కేంద్రీకృతం ఎక్కువగా ఉంటుంది. మూర్త ప్రచాలక దశకు వచ్చేసరికి కన్జర్వేషన్ సూత్రం అవగాహన చేసుకోవడం.
నెక్స్ట్ నీత ప్రచారక దశకు వచ్చేసరికి విచక్షణ వివేచనతో ఆలోచనలు అనేవి వస్తాయి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతిభావంతులు మానసిక అభ్యసన అవసరాలు తీర్చే విద్యా కార్యక్రమాలు ఏమిటి? ప్రతిభావంతుల యొక్క మానసిక అభ్యసన అవసరాలు తీర్చే విద్యా కార్యక్రమాలు ఏంటి అంటే ఇక్కడ త్వరణము, సమృద్ధిమత్వము, నెక్స్ట్ వచ్చేసరికి పృథక్కరణం, వేర్పాటు, ఈ 3 కూడా అవుతాయి అన్నమాట ప్రతిభావంతులకు సంబంధించి. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబీసీ రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ సామూహిక కారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం. ఇక్కడ చూడండి మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సామూహిక కారక సిద్ధాంతం ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్. నెక్స్ట్ బహుకారక సిద్ధాంతం మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ద్వికారక సిద్ధాంతం స్పియర్మెన్ ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్. నెక్స్ట్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మనో విశ్లేషణ సిద్ధాంతం మరియు రక్షణ తంత్రాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ మనకి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. బీసీ మాత్రమే ఇక్కడ సరి అయినవి. అంటే శ్రామిక శక్తి చేతన, ఉపచేతన, అచేతన వ్యవస్థకు సంబంధించినవి. శరీరోపతల శక్తి అనేది ఈరాసు, థెనటాసుకు సంబంధించింది. ఈ 2 రైట్ ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే అంతర్దృష్టి అభ్యసనం ఒక గణిత సమస్యను గుర్తించి హఠాత్తుగా పరిష్కారం కనుగొనడం అనేది రైట్ ఆన్సర్. అదేవిధంగా మరి పరిశీలన అభ్యసనం అనేది పుట్టినరోజు పండగ నాడు ఇతరులను చూసి పిల్లవాడు చప్పట్లు కొట్టడం. ఈ 2 కూడా ఇతరులను చూసి అన్నాడు కదా, అనుకరణ. చూసి చప్పట్లు కొట్టాడంటే అనుకరించాడు. పరిశీలన అంటేనే అనుకరణ. సో ఇక్కడ 2 కూడా సరి అయినవేనండి. ఇక్కడ ఏబి సరి అయినవి. నెక్స్ట్ క్రింది వాటిలో ఒత్తిడి యొక్క లక్షణం ఏమిటి? ఒత్తిడి యొక్క లక్షణం అతిగా తినడం అనేది ఒత్తిడి యొక్క లక్షణం. నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు పిల్లవాడు ఇచ్చే అతి సరైన సమాధానానికి పునర్బలనం ఇవ్వడం అనేది దేనికి చెందుతుంది? పునర్బలనం ఇవ్వడం అనేది దేనికి చెందుతుందంటే ఇక్కడ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నిరంతర పునర్బలన నియమానికి సంబంధిస్తుంది. నెక్స్ట్ వన్ స్మృతి ప్రక్రియలోని దశల వరుస క్రమం చూస్తే ఎన్కోడింగ్, జ్ఞారణ, దెప్తికి తెచ్చుకోండి. ఇది మనకి రిపీట్ అయింది. నెక్స్ట్ ఈతలో ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి కంప్యూటర్ విద్య నేర్చుకున్నప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. ఈతకి కంప్యూటర్ విద్యకి రిలేషన్ ఉందా? సో అక్కడ శూన్య బదలాయింపు అనేది జరుగుతుంది. అక్కడ రిలేషన్ లేదు కాబట్టి. పియాజే ప్రకారం శిశువుల ప్రతిక్రియ జీవి నుండి పర్యాలోచక జీవిగా మారేటటువంటి దశ ఏమిటి? ఇంద్రియ చాలక దశ. ఒక పిల్లవాడు ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించే అతని దేనికి తెలియజేస్తుంది? అది అంటే అతని యొక్క దేన్ని తెలియజేస్తుంది అంటే అతని యొక్క అభిరుచిని తెలియజేస్తుందండి. అతనికే వెళ్తున్నాడు అంటే అభిరుచి ఉంటేనే చేస్తాడు. గార్డెనర్ ప్రతిపాదించిన ప్రజ్ఞా రకాల యొక్క సరైన క్రమం ఏంటి? అక్కడ భాషా సంబంధిత ప్రజ్ఞ, సంగీత లయ ప్రజ్ఞ, ప్రాదేశిక, గణిత తార్కిక ప్రజ్ఞలు ఇవన్నీ కూడా ఆయన సూచించినవి అనమాట. నెక్స్ట్ తరగతి అంతరం యొక్క సూత్రం ఏమిటి? తరగతి అంతరానికి సూత్రం వ్యాప్తి బై తరగతుల సంఖ్య. క్రింది వానిలో లైకట్ అభివృద్ధి పరిచినది ఏమిటి? లైకట్ దేనిని అభివృద్ధి పరిచాడంటే సమ్మేటివ్ రేటింగ్ స్కేల్ని అభివృద్ధి పరిచారు. నెక్స్ట్ వన్ గిల్ఫర్డ్ ప్రజ్ఞా నమూనా సిద్ధాంతంలో పేర్కొన్నటువంటి విషయాలకు చెందినది ఏమిటి? గిల్ఫర్డ్ నమూనా సిద్ధాంతానికి చెందినది ప్రవర్తన ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక బాలిక తన చుట్టుప్రక్కల వారితోనూ సహా తరగతి విద్యార్థులతోనూ తన ప్రవర్తన విధానం ద్వారా సర్దుబాటు ద్వారా వారిని మంచి మిత్రులుగా చేసుకుంది. గార్డెనర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం ప్రకారం ఆమెలో ఉండేటటువంటి ప్రజ్ఞ. సో ఇతరులతో అనే వర్డ్ కనిపించింది కాబట్టి అక్కడ మనకి వ్యక్తంతర ప్రజ్ఞకు సంబంధించినది. ఇతరులు అని వచ్చిందంటే వ్యక్తంతర, ఇతరులతో పోలిక వచ్చినా ఇతరులకు సంబంధించి వస్తే, ఒక్క వ్యక్తి కాకుండా ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు వస్తే వ్యక్తంతర.
నెక్స్ట్ వన్, సరైన సమాధానాన్ని గుర్తించాలి. ఇక్కడ చూస్తే మనకి ఆప్షన్ ఏ మాత్రమే సరైందండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనేది డేనియల్ గోల్మన్ రచించినది. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ ద థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ రచయిత పియాజే అయితే కాదు. ఓకేనండి. నెక్స్ట్ వన్, స్మృతి ప్రక్రియలో 3 దశలు ఏమిటి? స్మృతి ప్రక్రియలో 3 దశలు ఏమిటి అంటే ఎన్కోడింగ్, ధారణ, దెప్తికి తెచ్చుకోవడం. చూడండి, ఇదే ప్రశ్న మనకి 3 సార్లు రిపీట్ అయింది. మాస్లో అవసరాల అనుక్రమణిత సిద్ధాంతం ఈ విషయాన్ని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది? శరీర అవసరాలు ముందు తీర్చబడాలి అని సూచిస్తుంది. విద్యార్థులలో బోధనాభ్యసన ఫలితాలు సంతృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించేవిగా ఉండాలి. ఈ ప్రతిపాదనను తెలిపే టార్నడైక్ యొక్క నియమం ఏంటి? దీన్ని తెలిపేది ఫలితాలు అన్నారు కదా, ఫలిత నియమం. సంతృప్తిని, అసంతృప్తికి సంబంధించినవి ఫలిత నియమం. ఈ రకం నాయకత్వం నిర్ణయాలు తీసుకోవడంలో సభ్యులందరి సలహాలను, సూచనలను పరిగణలోనికి తీసుకుంటుంది. నాయకుడు కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాడు అని తెలియజేసేది ఏంటి అంటే సహభాగీ నాయకత్వం. సభ్యులందరి సూచనలు తెలుసుకొని, మరి సభ్యులందరి సూచనల్ని పరిగణలోనికి తీసుకొని నాయకుడు కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేది సహభాగ్య నాయకత్వం. మూర్తిమత్వం అనేది ఈగో, సూపర్ ఈగో అనే 3 అంశాల వ్యవస్థతో కూడుకున్నది. ఈ విషయాన్ని మూర్తిమత్వ సిద్ధాంతం చెప్తుంది. సో వీటితో కూడుకున్నదని తెలియజేసేటటువంటి సిద్ధాంతం ఏంటి? మనోవిశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్ సూచించినటువంటిది. ఒక బాలుడు సినిమా చూడాలనుకున్నాడు, కానీ తండ్రి అంగీకరించడమనేటువంటి భయం ఉంది. ఇది ఈ విషయమైనటువంటి సంఘర్షణ. సినిమా చూడాలనుకున్నాడు, తండ్రి అంగీకరించడం, ప్లస్ మైనస్ ఉపగమ పరిహారకి చెందుతుంది. నెక్స్ట్ వన్, శ్రీనివాస రామానుజన్ గణిత మేధావి, కానీ ఆంగ్ల భాష సామర్థ్యం అంతగా లేదు. దీనికి కారణం ఈ విధంగా చెప్పవచ్చు. ఏంటి అంటే వ్యక్తి అంతర్గత భేదంగా చెప్పవచ్చు. అంటే తనకు సంబంధించిందే కదా. సో వ్యక్తి అంతర్గత భేదంగా చెప్పవచ్చు. నాయకత్వ లక్షణాలు ఈ రకమైన ప్రజ్ఞతో దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఏ ప్రజ్ఞ అంటే సాంఘిక ప్రజ్ఞతో సంబంధం కలిగి ఉంటాయి. ఏ మరియు బీలు 10 సంవత్సరాల వయసు కలిగిన కవలలు. వారి మానసిక వయస్సులు వరుసగా 10 మరియు 12. ఆ ఇద్దరి ప్రజ్ఞాలబ్ధి స్థాయిలు ఐక్యూలను పోల్చగా ఏమొస్తుంది అంటే బి అనేటటువంటిది ప్రజ్ఞాలబ్ధి ఏ అనేటటువంటి ప్రజ్ఞాలబ్ధి కంటే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. ఓకేనండి. ఒక పిల్లవాడు సంస్కృత భాషను బాగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత హిందీ భాష కూడా చాలా సులువుగా నేర్చుకోగలిగాడు. ఇక్కడ జరిగినటువంటి అభ్యసన బదలాయింపు ఏమిటి? సులువుగా నేర్చుకోగలిగాడు. సో ప్లస్ జరిగింది అక్కడ. అంటే తనకి మంచి జరిగింది కాబట్టి, ఉపయోగపడింది కాబట్టి అనుకూల బదలాయింపు ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక బాలిక ఒక కవితను అరగంటలో నేర్చుకుంది. ఒక వారం తర్వాత దానిని నేర్చుకోమనగా ఈసారి 15 నిమిషాల్లో తిరిగి నేర్చుకుంది. అయితే పొదుపు గణన ఎంత? ఇక్కడ చూడండి, అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 కదా మనకు సూత్రం. సో అసలు ప్రయత్నాలన్నీ ఫస్ట్ 30 నిమిషాలు, అరగంట అంటే 30 నిమిషాలు. పునరభ్యసనకి ఎన్ని పట్టింది? 30 నిమిషాలు, 15 నిమిషాలు, టోటల్ 30 నిమిషాలు ఇంటూ 100. మనం ఇలా వేసుకుంటే ఆన్సర్ వస్తుంది. సో 0 0 కట్ అయిపోయింది. మనకి ఇక్కడ 15/3 కదా ఇంటూ 100. అంటే ఇక్కడ 3 1 3 5. సో 5 ఇంటూ 100 కాదు, ఇక్కడ 10. సో 5 ఇంటూ 10 ఎంత వస్తుంది మనకి? 5 ఇంటూ 10 50% ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది రచయితలను వారి గ్రంథాలతో జతపరచాలి. ఆప్షన్ 6 ఇక్కడ చూస్తే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. హెబ్బింగ్ గాస్ వచ్చేసరికి ఆన్ మెమరీ. నెక్స్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ వచ్చేసరికి మనకి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. గ్రాహం వాలస్ వచ్చేసరికి ఆర్ట్ ఆఫ్ థాట్. నెక్స్ట్ ఇవాన్ పావ్లోవ్ వచ్చేసరికి ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. టార్నడైక్ అభ్యాస నియమం యొక్క విద్యా విషయిక అనుప్రయుక్తం ఏమిటి? ఇంటి పనిని ప్రోత్సహిస్తుందండి. ఇక్కడ ఇంటి పనిని ప్రోత్సహిస్తుంది. ఒక విద్యార్థి పరీక్షలో ఎందుకు ఫెయిల్ అయ్యావు అని అడిగితే పాస్ అయితే మాత్రం ఉద్యోగం వస్తుందా అని తనను తాను సమర్థించుకున్నాడు. ఇతడు ఉపయోగించినటువంటి మరి రక్షణ తంత్రం ఏంటి? హేతువాద వితరణం. అంటే అందన ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్టు. ప్రక్షేపకేతర పరీక్ష. ప్రక్షేపకేతర పద్ధతికి ఉదాహరణ ఏమిటి?
ప్రక్షేపకేతర పద్ధతికి ఉదాహరణ నిర్ధారణ మాపని. ఇవన్నీ కూడా ప్రక్షేపణ పరీక్ష అండి. ప్రక్షేపకేతర పద్ధతి అన్నారంటే నిర్ధారణ మాపని. ఇదే క్వశ్చన్ మనకి 2 టైమ్స్ రిపీట్ అయింది. క్రింది వానిలో ప్రక్షేపణ పద్ధతి కానిది ఏదని అన్నారు. ఇప్పుడు ప్రక్షేపకేతర పద్ధతికి ఉదాహరణ ఏంటి అని అడిగారు. సేమ్ క్వశ్చన్. నెక్స్ట్ క్రింది వానిలో సరికానిది ఏమిటి? క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ఇది సరికాదు. కోహిలర్ పరిశీలన అభ్యసన సిద్ధాంతం అనేది కాదు. మరి ఈ 3 కూడా సరైనవే. ఒక బాలుడి యొక్క శారీరక వయస్సు మానసిక వయస్సుల వరుసగా 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు. అయితే మరి మనకి ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి అడిగారు. ఇక్కడ మనం ఇది కదా వేసుకోండి. సో 5 3 అవ్వదు, 3తో అవుతుంది. 3 5 3 6 నెక్స్ట్ 5 1 5 20 సో 26 120 ఈజ్ ద రైట్ ఆన్సర్. 120 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయులకు వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి జ్ఞానం అవసరం. ఎందుకు అటువంటి జ్ఞానం అవసరం అని చెప్పుకుంటే, విద్యార్థులు సామర్థ్యాలకు అనుగుణంగా విద్యావకాశాలను కలిగించవచ్చు కాబట్టి. వాళ్ళకి సామర్థ్యాలకు అనుగుణంగా విద్యావకాశాలు కనిపించాలి అంటే వైయక్తిక భేదాలు అనేటటువంటి జ్ఞానం అనేది ఉపాధ్యాయులకు అవసరం. సృజనాత్మక ఆలోచనకు ఆటంకంగా ఉండేవి ఏమిటి? సృజనాత్మక ఆలోచనకు ఆటంకంగా ఉండేవి నియమాలను ఉన్నట్లుగా అనుసరించడం అనేవి సృజనాత్మకతకు ఆటంకంగా ఉంటాయి. అలాగా ఉన్నట్లుగా అనుసరించండి అంటే వాళ్ళ యొక్క సృజనాత్మకతని మనం వెలికి తీయడానికి అవ్వదు. కాబట్టి ఇచ్చిన కుతూహలాన్ని ప్రోత్సహించిన విశాలమైన విశేషమైన జ్ఞానాధారాన్ని నిర్మించడమైన ఇవన్నీ కూడా సృజనాత్మకత ఆలోచనలకి ఉత్తమమైనవి. ఇదైతే ఆటంకపరుస్తుంది. సృజనాత్మక రచయితలు, కవులు, అధిక సాహిత్య జ్ఞానం ఉన్న వ్యక్తులు ఈ ప్రజ్ఞను అధికంగా కలిగి ఉంటారు. ఏది అంటే శాబ్దిక భాషా సంబంధమైనటువంటి ప్రజ్ఞను కలిగి ఉంటారు. ప్రయోగాలు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల గురించి సరియైన సమాధానాన్ని గుర్తించండి. సరియైన సమాధానం ఏమవుతుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఎబ్బింగాస్ వచ్చేసరికి స్మృతి, ఆల్ఫ్రెడ్ బినే ప్రజ్ఞాలబ్ధి, ఎలిజబెత్ హార్లాక్ వచ్చేసరికి వికాస దశలు, వాట్సన్ వచ్చేసరికి మనకి ఉద్వేగ వికాసం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో జీతం పెంపుదలను ఆశిస్తూ కష్టపడి పనిచేయడం, ఎక్కువ గంటలు పనిచేయడం చేస్తున్నాడు. సో అక్కడ జీతం పెంపుదల అనేటటువంటిది అతనికి మరి ఏ ప్రేరణగా పనిచేసిందంటే అది బహిర్గత ప్రేరణ. మరి పొగడత కానీ బహుమతులు కానీ ఇవన్నీ కూడా బహిర్గత ప్రేరణకి సంబంధించినవి. కాబట్టి ఈ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించిన ప్రయోగాల్లో ప్రయోజనిగా చింపాంజీని ఉపయోగించడం జరిగింది. చింపాంజీని ఉపయోగించడం ఎక్కడ? అంతర్దృష్టి అభ్యసనమే కదా. ప్రక్షేపణ పద్ధతికి ఉదాహరణ చూడండి, ఇక్కడ మనకి ఎలా ఇచ్చారు. ఈ ప్రక్షేపణ పద్ధతికి ఉదాహరణ ఇందాక మనకి ఇచ్చారు కదా, పిల్లల గ్రాహ్య పరీక్ష, ఇవన్నీ కూడా రోషాక్షర మరకల పరీక్ష, ఇతివృత్త గ్రాహిక రేఖ, ఇవన్నీ కూడా. సో ఇది మనకి ప్రక్షేపణ పద్ధతి. ఇవన్నీ కూడా అప్రక్షేపక అవుతాయి. ఈ 3 కూడా అప్రక్షేపక అవుతాయి అన్నమాట, అప్రక్షేపక పరీక్షలు. నెక్స్ట్ వన్, సమగ్ర మూర్తిమత్వం కలిగినటువంటి వ్యక్తులు ఈ లక్షణాన్ని కలిగి ఉంటారు. ఏ లక్షణాన్ని కలిగి ఉంటారంటే ఉద్వేగ అస్థిరతను కలిగి ఉంటారు. ఉద్వేగ అస్థిరతను కలిగి ఉంటారు. ఉద్వేగ అస్థిరత అయితే కాదు, ఇక్కడ మనకి స్వీయ అవగాహన కలిగి ఉంటారు. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడం, స్వీయ అవగాహన కలిగి ఉంటారండి. ఉద్వేగ అస్థిరత అనేది కాదు. ఉద్వేగాలను అదుపులో ఉంచుకోగలుగుతారు కదా, అస్థిరత అయితే కాదు. సో స్వీయ అవగాహన కలిగి ఉంటారు. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. కీ ప్రకారం కూడా అదే ఉంది. నెక్స్ట్ వన్, ఇతివృత్త గ్రాహిక పరీక్ష TATలో ఉపయోగించేటటువంటి కార్డుల సంఖ్య. ఏ చిత్రాలతో కూడినవి 30 ఉంటాయి, తెల్ల కార్డు 1 ఉంటుంది. మొత్తం కార్డులు అయితే 30 ఒక వ్యక్తికి ఉపయోగించవలసిన కార్డులు అయితే 20 + 1 21 అవుతుంది. కానీ మొత్తం కార్డులు 31. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.